जीतने पर खुश होना, शिकस्त पर अफसरदा होना दुरुस्त बात नहीं। केटीआर की प्रेस कॉन्फ्रेंस। बीआरएस के कारगुजार सदर के टी रामाराव ने कहा कि इन असम्बली इंतखाबात में मुतवक्किल नतायज हासिल नहीं हुए। तेलंगाना भवन में मीडिया से बात करते हुए उन्होंने कहा कि वो इन हालात और वजूहात का तजिया करेंगे जो इनकी पार्टी की शिकस्त का बाज़ बने। केटीआर ने कहा कि असम्बली इंतखाबात जीतने पर खुश होना और हारने पर अफसरदा होना दुरुस्त नहीं है। उन्होंने कहा कि इनकी पार्टी 100% अवाम के साथ खड़ी है। उन्होंने एक तामीरी अपोजिशन का रोल अदा करने का वादा करते हुए कहा कि हमने गुज़िश्ता 10 बरस तेलंगाना की तामीर में लगाए हैं और इस तामीर और तरक्की को जारी रखने के लिए हम नई हुकूमत का भरपूर ताउन करेंगे। उन्होंने तेलंगाना असम्बली इंतखाबात में शानदार कामयाबी पर कांग्रेस पार्टी को मुबारकबाद दी। उन्होंने कहा कि इन्हें उम्मीद है कि कांग्रेस पार्टी ने इंतखाबात में जो वादे किए थे इनकी पासदारी की जाएगी। उन्होंने केसीआर के इस्तीफा भेजने पर पूछे गए सवाल का जवाब देते कि सीएम केसीआर ने जमहूरी अमल के मुताबिक अपना इस्तीफा गवर्नर को रवाना किया है। उन्होंने कहा कि वो नई बनने वाली हुकूमत के साथ ताउन करेंगे। నేను మా కార్యకర్తలు మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి, ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేస్తున్నారు. మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ కష్టం, మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం. 39 సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు, ఎంతో మంది నాయకుల శ్రమ, మీ అందరి పోరాట ఫలితం. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా ఇందులో ఇమిడిపోతాము. 100% ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారిచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాము. మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి, మాకు అడుగడుగున అండగా నిలబడ్డ మా కార్యకర్తలు ఒకవైపు, అదేవిధంగా మా నాయకులు ఒకవైపు, గత 10 ఏళ్లుగా మాకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అత్యంత సహజం. చాలామంది మాకు మధ్యాహ్నం నుంచి ఉద్వేగభరితమైన మెసేజ్లు పంపుతున్నారు, బాధపడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. వారందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి, స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గెలుపునైనా ఓటమినైనా ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు, మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు. డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది, కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు కొట్టిన బంతి ఎట్లయితే మళ్ళీ తిరిగి అంతే వేగంగా వెనుకకు వస్తుందో అంతే వేగంగా తప్పకుండా ప్రజల మన్నన తిరిగి పొందే విధంగా పనిచేద్దాం. నేను మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తాం, గతంలో ఉన్న దానికంటే ఎక్కువగా అండగా నిలబడతాం. ఎవ్వరు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. ఇవన్నీ రాజకీయాల్లో, జీవితంలో చాలా చాలా కామన్గా సర్వసాధారణంగా జరిగేది.